హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్ లెమన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. లెమన్ జ్యూసు పచ్చిమిర్చితో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ రెసిపీ ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఈ పచ్చడి కోసం నేను 4 నిమ్మకాయలని తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఒక్కొక్క నిమ్మకాయని సగానికి కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ నిమ్మకాయల్ని ఒక్కొక్కటిగా పిండి జ్యూస్ తీయండి. ఇప్పుడు ఒక ఫిల్టర్ సహాయంతో గింజల్ని ఫిల్టర్ చేసి జ్యూస్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు 20 నుంచి 25 పచ్చిమిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పైనున్న తొడిమిని తీసేయండి. ఈ కలర్లో ఉన్న పచ్చిమిర్చిలో కారం తక్కువగా ఉండి టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు పచ్చిమిర్చిని అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ప్యాన్లో వేసి దోరగా వేయించండి. ఇలా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ దోరగా వేయించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయించిన పచ్చిమిర్చి, 1½ స్పూన్ సాల్టు, 1 స్పూన్ జీలకర్ర, 10 నుండి 12 వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దానిలో ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని మనం ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్లో వేసి అంతా కలిసేటట్టు బాగా కలపండి. ఈ పచ్చడిలో ఒకేసారి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల అవి నిమ్మరసాన్ని పీల్చుకుని పుల్లగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. పచ్చడిని ఇలా పూర్తిగా కలుపుకొని దానిలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం జ్యూస్ని తగ్గించి వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గిన్నె ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని అంతా కలుపుకొని తాలింపు పూర్తిగా వేగిన తర్వాత దించి పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కలపండి. అంతేనండి, ఇన్స్టెంట్ నిమ్మ పులుసు పచ్చడి తయారైందండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇదే విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.